హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే అలంకారాలు అంటే తెలుగులో లెక్కే మనకు వాక్యాన్ని అందంగా చెప్పేటప్పుడు, భావావేశంతో చెప్పేటప్పుడు వాడేటువంటి కొన్ని పదాలు ఉంటాయి. అవి చెప్పినప్పుడు మనకి వినటానికి అందంగా ఉంటాయి. అందుకనే అలంకారాలు అని అన్నారు వీటినే లిటరీ డివైసెస్ అని, పోయిటిక్ డివైసెస్ అని అంటారు. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. మనం ప్రస్తుతం 10th క్లాస్ స్టూడెంట్స్కి ముఖ్యంగా ఈ అలంకారాల మీద 1-2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అన్సీన్ పోయమ్స్లో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. వీటిలో ముఖ్యంగా వచ్చేటువంటి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సిమిలి. సిమిలి అంటే దీన్ని ఉపమాలంకారం అని తెలుగులో అంటారు. టూ అన్లైక్డ్ థింగ్స్ ఆర్ కంపేర్డ్ బై లైక్, యాజ్, సో, యాజ్ వెల్ యాజ్ ఇఫ్, యాస్ ఇటువంటి పదాలతో కంపేర్ చేసినట్లయితే వాటిని సిమిలీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫాట్ లైక్ ఏ లయన్. ఈ ఫాట్ లైక్ ఏ లయన్. ఇక్కడ చూడండి, లయన్ అనేది ఒకటి, హీ అనేది, లైన్ అనేది సేమ్ థింగ్స్ కాదు, అవి డిఫరెంట్గా ఉన్నవి. కానీ ఈ రెండిట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక క్వాలిటీని సిమిలర్ చేసి చెప్తే, పోల్చి చెప్తే దాన్ని సిమిలి అంటారు. ఇక్కడ లైక్ అనే పదం వచ్చింది. మీకు ఇచ్చిన క్వశ్చన్లో లైక్, యాజ్, సో, యాజ్ వెల్ యాజ్ ఇఫ్, యాజ్ ఇటువంటి పదాలు వచ్చినట్లయితే ష్యూర్లీ యూ క్యాన్ కీప్ ద ఆన్సర్ యాజ్ సిమిలి అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్, మెటాఫర్. ఇక్కడ మెటాఫర్ అంటే తెలుగులో రూపక సమాసం అంటారు. అండ్ ఇక్కడ డైరెక్ట్ కంపారిజన్ స్టేటింగ్ వన్ థింగ్ ఈజ్ అనదర్. అంటే ఒకదానికి రెండో దానికి భేదమే లేదని చెప్తుంది. అంటే మనకి నో డిఫరెన్స్, భేదం లేదని చెప్తుంది, అభేదం అని చెప్తుంది. దీన్నే తెలుగులో రూపక సమాసం అంటారు. చూడండి, హీ వాజ్ ద లయన్ ఇన్ ద వార్. హీ వాజ్ లయన్ ఇన్ ద వార్. ఇక్కడ చూడండి, లయన్కి అతనికి సంబంధం లేదు, అతడే సింహమే అతను అన్నట్టుగా యుద్ధం చేస్తాడని వచ్చింది. అలాగే లైఫ్ ఈజ్ ఏ జర్నీ. ఇక్కడ జర్నీకి లైఫ్కి తేడా లేదన్నట్టుగా చెప్తున్నాడు. ఇది కూడా మెటాఫర్. నెక్స్ట్, థర్డ్ వన్, పర్సానిఫికేషన్. దీని తెలుగులో స్వభావోక్తి అని మీకు వస్తుంది. ఇక్కడ గివింగ్ హ్యూమన్ క్వాలిటీస్ టు నాన్ హ్యూమన్ థింగ్స్. ఇక్కడ మనకి నాన్ లివింగ్ థింగ్స్కి హ్యూమన్ క్వాలిటీస్ గురించి మనం అప్లై చేసి చెప్పినట్టయితే
దాన్ని పర్సానిఫికేషన్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ది క్లౌడ్స్ ఆర్ రోరింగ్. సహజంగా రోరింగ్ అనేది సింహాలు గర్జిస్తాయి. ఇక్కడ క్లౌడ్స్ నాన్ లివింగ్ థింగ్స్, అక్కడ లివింగ్ థింగ్స్ లాగా యాక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ పర్సానిఫికేషన్ అవుతుంది. అలాగే ది ఫ్లవర్స్ ఆర్ స్మైలింగ్. ఇక్కడ ఫ్లవర్స్ ఆర్ స్మైలింగ్, ఇక్కడ పువ్వులు నవ్వుతున్నాయి అంటున్నాడు. పువ్వులు నాన్ లివింగ్ థింగ్, అవి డైరెక్ట్గా నవ్వేది కాదు, కానీ నవ్వుతున్నట్టుగా చెప్తున్నాడు. లివింగ్ థింగ్ యొక్క క్వాలిటీస్ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇది కూడా పర్సానిఫికేషన్. ఇటువంటి సెంటెన్సెస్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా పర్సానిఫికేషన్ అని పెట్టాలి. నెక్స్ట్, హైపర్బోల్. హైపర్బోల్ అంటే అతిశయోక్తి, అంటే సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ చెప్పేదని అంటాం. అంటే తక్కువ దాన్ని ఎక్కువ చేసి చెప్పడం, ఎక్కువ దాన్ని తక్కువ చేసి చెప్పడం, దీన్నే అతిశయోక్తి అని అంటుంటారు. ఇట్ ఈజ్ ఎ టర్మ్ which uses an exaggeration to add a more dramatic meaning to the సెంటెన్స్. మోర్ ఎమోషనల్గా చెప్పేటటువంటిది, ఎక్కువ ఎగ్జాగరేట్ చేసి చెప్పడం, ఇటువంటి దాన్ని హైపర్బోల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మై బ్యాగ్ వెయిస్ ఎ టన్. మై బ్యాగ్ వెయిస్ ఏ టన్. నా బ్యాగు టన్ను బరువు ఉందని చెప్తాడు. యాక్చువల్గా అంత బరువు ఉండదు, బాగా ఎక్కువ బరువు ఉందని చెప్పడం కోసం ఇటువంటి పదాలు వాడుతూ ఉంటారు. ఐ హ్యావ్ టోల్డ్ యూ ఏ మిలియన్ టైమ్స్. నేను నీకు మిలియన్ టైమ్స్, అంటే మిలియన్ అంటే 10 lakhs టైమ్స్ చెప్పాను అంటున్నాడు. ఇది కూడా ఎక్కువ చేసి చెప్పడమే, అన్నిసార్లు చెప్పేటటువంటిది ఉండదు. ఎక్కువసార్లు చెప్పినటానికి ఇట్లా ఎగ్జాగరేట్ చేసి ఎక్కువ చేసి చెప్తాడు, లేకపోతే తక్కువ చేసి చెప్తారు. దీన్నే హైపర్బోల్ అంటారు. నెక్స్ట్, 5th one, అలిటరేషన్. దీన్నే అనుప్రాస అంటారు. ఈ కన్సోనెంట్ యొక్క లెటర్స్ పద్యపాదంలో ఫస్ట్ లైన్లో సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి. అటువంటి వాటిని అలిటరేషన్ అంటారు. రిపీటింగ్ ద సేమ్ కన్సోనెంట్ sound at the beginning of words. At the beginning of words. బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో సేమ్ సౌండ్ ఉన్నటువంటి కాన్సనెంట్ లెటర్స్ వస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో అలిటరేషన్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పీటర్, పైపర్, పిక్డ్,
a peck of pickled. ఇక్కడ చూడండి అన్ని పీ లెటర్స్ ఇట్లా వచ్చినాయి. ఒక్కోసారి ఫస్ట్ లెటర్ వేరే వచ్చి మిగతాయి 2-3 పదాలు సేమ్ లెటర్స్ వస్తాయి. ఇటువంటి సందర్భాల్లో కూడా మీరు అలిటరేషన్ అని పెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. బెటీ బాట్ a bit of bitter butter. చూడండి అన్ని బి లెటర్స్ వచ్చి చూడండి. ఇటువంటి సందర్భాల్లో కూడా మనము అలిటరేషన్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ 6th వన్ ఎనాగ్రామ్. ఎనాగ్రామ్ అంటే సేమ్ లెటర్స్ ఆఫ్ ద word made into another word. అంటే ఒక పదంలోని అక్షరాలను ఉపయోగించి అదే అక్షరాలు ఉపయోగించి వేరే పదం తయారు చేసినట్లయితే దాన్ని ఎనాగ్రామ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ బిలో ఎల్బో చూడండి. బిఈఎల్ఓడబ్ల్యూ సేమ్ లెటర్స్ ఉన్నాయి, వేరే పదం తయారైపోయింది. రేస్, కేర్, హార్ట్, ఎత్, నీ, కీన్. అదే లైన్లో అదే పద్యపాదంలో మనకి ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్ తయారు చేసినటువంటి పదాలు ఉన్నట్లయితే వాటిని ఎనాగ్రామ్ కింద ఫిక్స్ చేసి ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. 7th వన్ ఆక్సిమోరాన్. ఆక్సిమోరాన్ అంటే విరోధంగా ఉన్నటువంటి సందర్భాలలో. అండ్ ఆక్సిమోరాన్ ఈజ్ ఏ టర్మ్ which features two words which appear to contradict ఈచ్ అదర్. అంటే ఒకే పదంలో అలాగే ఆపోజిట్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. హోల్ అండ్ సోల్లో మీనింగ్ ఇస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో మనం బట్ మేక్ సెన్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఓవరాల్. ఓవరాల్గా మనకి డిఫరెంట్గా ఉన్నటువంటి సెన్స్ అంటే జ్ఞానాన్ని మీనింగ్ని మనకి ఇస్తూ ఉంటుంది ఆక్సిమోరాన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. దట్ ఉమెన్ ఈజ్ ప్రెటీ అగ్లీ. అలాగే బిట్టర్ స్వీట్.
ఇటువంటి మనకు వస్తుంటాయి. చూడండి, ప్రెటీకి ఆపోజిట్ అగ్లీ. ప్రెటీ అంటే అందమైన, అగ్లీ అంటే వికారమైన అని రెండు మీనింగ్లో వచ్చేస్తుంది. కానీ ఓవరాల్గా మరి ఉమెన్ అనేవాళ్ళు సహజంగా అటు ఇటు ఉంటారు. అందంగా ఉండేవాళ్ళు, అగ్లీగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, అది సహజం. అలాగే బెటర్ స్వీట్. బెటర్ అంటే చేదు, స్వీట్ అంటే తీపి. తీపి చేదు అంటే కష్ట సుఖాలు వస్తాయి. మనిషి అన్న తర్వాత కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి. ఇటువంటి కంబైన్ చేసి చెప్పినప్పుడు, ఆపోజిట్ వేలో చెప్పేటప్పుడు మనకి ఆక్సిమోరాన్ అనేటువంటి గుర్తుంచుకొని ఆక్సిమోరాన్ అనేటువంటి ఆప్షన్ని మనం రైట్ చేసుకోవాలి. ఎజోనైమ్స్ అంటే సమ్మేళనం. ఏ సమ్మేళనం చూద్దాం. అంటే సౌండ్స్ సమ్మేళనాన్ని, అంటే జాయినింగ్ని, సేమ్ సౌండ్స్ వస్తే ఎజోనైమ్స్ ఉపయోగించాలి. దిస్ ఇండికేట్స్ ద సిమిలారిటీ ఇన్ సౌండ్. సిమిలారిటీ ఇన్ సౌండ్స్. ఒక సెంటెన్స్లో సౌండ్స్ ఒకే రకంగా పలికినట్లయితే బిట్వీన్ వవెల్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నైబరింగ్ వర్డ్స్. పక్కన పదాలు సేమ్ సౌండ్స్తో వచ్చినట్లయితే వవల్స్ ఉపయోగించి అటువంటి వాటిని ఎజోనాన్స్ కింద ట్రీట్ చేసి మనం ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఎట్లా ఉంటాయంటే, ఎగ్జాంపుల్ చూడండి. హౌ నౌ, బ్రౌన్ కౌ, బ్రౌన్ కౌ ఇట్లా వస్తూ ఉంటాయి. హౌ నౌ, బ్రౌన్ కౌ ఇట్లా సేమ్ సౌండ్తో వస్తూ ఉంటాయి. ఇటువంటి వాటిని మనం ఎజోనాన్స్ కింద ట్రీట్ చేసి వాటికి ఆ యొక్క ఆప్షన్ని మనం రైట్ చేసుకోవాలి. అలాగే 9th వన్, ఒనామటోపియో. ఒనామటోపియో అంటే శబ్దాలను బట్టి అలంకారం, శబ్దాలంకారం అనుకోవచ్చు. ఇమిటేటింగ్ ద సౌండ్స్. ఏదైనా శబ్దాలను ఇమిటేట్ చేసుకుంటూ చెప్పినట్లయితే, ఆ వర్డ్స్ ఉన్నట్లయితే వాటిని ఒనామటోపియో అంటారు. ఎగ్జాంపుల్, ద బీ buzzed around the flower. The bee buzzed around the flower. బజ్ అని వెళ్తూ ఉంటుంది బీ. ఆ తుమ్మిద ఆ శబ్దాన్ని గురించి ఇండికేట్ చేస్తే దాన్ని ఒనామటోపియో అంటారు. ఇట్లా శబ్దాల గురించి ఇండికేట్ చేసినప్పుడు మీరు ఒనామటోపియో పెట్టుకోండి. 10th వన్, పన్. పన్ అంటే శ్లేషాలంకారం. రెండు అర్థాలు ఉంటాయి దీనికి. ఇటువంటి సందర్భాలు వాడతాం. పన్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ figurative language which create a play on words. Which create a play on words. They add extra meaning to a subject.
and often అంటే తరచుగా seen as form of joke or to be humorous. Example: a horse is a very stable animal. Very stable animal. Horse is a very stable animal. స్టేబుల్ యానిమల్ అనే స్టేబుల్ అనే దానికి రెండు మీనింగ్లు వస్తాయి. ఇటువంటి సందర్భాలలో మనం పన్ అనే దాన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ 11th వన్ ఇడియం. An idiom is a word phrase which does not give literal meaning to the exact word of the మీనింగ్. ఇక్కడ ఏమైతే రాసినామో వాటి మీనింగ్స్ రాదు, వేరే మీనింగ్ వస్తుంది. ఇటువంటి వాటి ఇడియమ్స్ అంటారు. ఎగ్జాంపుల్: హీ వాస్ ఆన్ ఫైర్. ఆన్ ఫైర్ అతడు నిప్పు మీద ఉన్నాడు అన్నాడు. ఆన్ ఫైర్ అంటే నిప్పుల మీద ఉన్నాడండి. నిప్పుల మీద ఎవరైనా ఉంటారో సాధ్యం కాదు, అంటే బాగా కోపంగా ఉన్నాడని. అంటే ఇందులో ఉన్న వర్డ్స్కి మీనింగ్ వేరే, అవి వచ్చేటువంటి ఆ ఉద్దేశం ఉన్నటువంటి మీనింగు వేరే. అతను కోపంగా ఉండి చెప్పడానికి ఆన్ ఫైర్ అని ఉపయోగిస్తారు. యాక్చువల్గా దీని మీనింగ్ వేరే, వచ్చేటువంటి మీనింగ్ వేరే. ఇటువంటి సందర్భాలలో ఈడియమ్స్ అని అంటారు. ఈ సందర్భాలలో మీరు ఈడియం వచ్చినట్లయితే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. యాంటీథీసిస్. It is applying ideas which one contrasting in a statement that is balanced. ఇవి ఎగ్జాంపుల్: మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మనిషి ఒకటి అనుకుంటే దైవం ఇంకోటి తెలుస్తుంది. వీటిని యాంటీథీసిస్. మనం అనుకున్నది ఏది జరగదు, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఇటువంటి సందర్భాలలో వీటిని యాంటీథీసిస్ సిద్ధాంతాలు. పీసు, వైలెన్స్. పీస్ అంటే శాంతి, వైలెన్స్ అంటే హింస. ఈ రెండు ఆపోజిట్ ఎట్లనో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఈ సందర్భాలలో మనం యాంటీథీసిస్ కింద గుర్తించి మనం ఆ యొక్క ఆప్షన్ని మనం ఆన్సరింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎనాఫరా. It is a word which is repeated multiple times and many times
within a phrase. Within a phrase. అంటే ఒక ఫ్రేజ్లో కానీ ఒక సెంటెన్స్లో కానీ ఒకే పదం చాలాసార్లు వస్తూ ఉంటుంది. దీన్నే మనం అనాఫరా అని కింద చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ హ్యాడ్ వన్ బనానా, వన్ యాపిల్, అండ్ వన్ గావా. ఇట్లా వన్ 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 అనే పదం చాలాసార్లు వచ్చింది. ఇలా వచ్చినటువంటి 2 సార్లు కంటే ఎక్కువ వచ్చిన సందర్భాలలో మనం వీటిని అనాఫరా ఉపయోగించాలి. 2 సార్లు కంటే ఎక్కువ వచ్చిన సందర్భంలో వాడాలి. చియాస్మస్, chiasmus. It is balancing two sentences against one another. But with the words reverse. With the words reversed. Example, work to live. And not live to work. ఇక్కడ సెంటెన్స్ చూడండి, వర్క్ టు లివ్ అండ్ నాట్ లివ్ టు వర్క్. ఇక్కడ వర్క్, లివ్ అనే పదాలు ఆపోజిట్ వేలో వచ్చేసినాయి. ఇట్లాంటి సందర్భాలలో ఇక్కడ వర్క్ వచ్చింది ఫస్ట్, లివ్ సెకండ్ వచ్చింది. ఆ సెకండ్ వచ్చినప్పుడు లివ్ ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ వచ్చినప్పుడు లాస్ట్ వచ్చింది. ఇటువంటి సందర్భాలలో మనం చియాస్మస్ అని ఉపయోగించుకొని ఆ యొక్క ఆప్షన్ మనం రైట్ చేసుకోవాలి. నెక్స్ట్ 15th వన్, ఐరనీ. ఐరనీ అంటే వ్యంగ్యంగా చెప్పడం. స్టేట్మెంట్ కన్వేస్ ద ఎగ్జాక్ట్ opposite meaning of what is literally being said. లిటరల్గా చెప్పేటటువంటి దాని స్టేట్మెంట్కి క్వైట్ ఆపోజిట్గా చెప్పేటువంటి వ్యంగ్యంగా చెప్పేదాన్ని ఐరనీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ది ఫైర్ స్టేషన్ burned to the ground. ఇక్కడ చూడండి, ది ఫైర్ స్టేషన్ బాన్ టు ది గ్రౌండ్. ఫైర్ స్టేషన్లో మొత్తం ఎక్కడ చూసిన నీళ్ళే ఉంటాయి ట్యాంకులలో, కానీ బాన్ టు ద గ్రౌండ్ అంటే ఫైర్ స్టేషన్ మొత్తం కాలిపోయింది అని అన్నాడు. అంటే అది సరిగా పనిచేయట్లేదు అని చెప్పేటప్పుడు ఐరానికల్గా వ్యంగ్యంగా చెప్పేటువంటి పదం. యాక్చువల్గా ఫైర్ స్టేషన్లో ఫుల్గా నీళ్ళు ఉంటాయి, అందులో ఫైర్ రావడం ఏంటి, అది గాలిపోవడం ఏంటి అనేది సమంజసంగా లేదు, కానీ వ్యంగ్యంగా చెప్పేటప్పుడు ఇట్లా వాడుతూ ఉంటారు. యూఫిమిజం. Euphemism, substituting
మైల్డ్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ హార్ష్ వన్స్. Expressions for harsh ones. Substituting mild or indirect expressions for harsh ones. గట్టిగా చెప్పేటటువంటి విషయాలని స్మూత్గా సాఫ్ట్గా చెప్పేటటువంటి విధానాన్ని యూఫిమిజం అంటారు. ఎగ్జాంపుల్, he passed away peacefully in his sleep. అతని నిద్రలోనే చనిపోయాడు, ప్రశాంతంగా చనిపోయాడని చెప్తాడు. పీస్ఫుల్లీ, అతని నిద్రలోనే ప్రశాంతంగా చనిపోయాడు అంటే చెప్పాల్సినటువంటి విషయం ఇది కొంచెం స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా మైల్డ్గా మృదువుగా చెప్పేటువంటి విధానం. ఇట్లా మృదువుగా చెప్పేటప్పుడు యూఫిమిజం అనేది వాడుతూ ఉంటారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు జాగ్రత్తగా డీల్ చేసినట్టయితే మీకు ఎటువంటి మార్కులు కూడా పోయేటువంటి అవకాశం లేదు. థ్యాంక్ యూ.